మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ పునరుత్థానపాది వారి శుభాలు వందనము తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? ఈ దినంకి ఏర్పడదేమని లేఖన భాగం చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దావుకొనగా, వారు దేవుడైన స్వరము విని యెహోవా స్వరము విని ఆయన ఎదుటికి రాకుండా, ఆయన ఎదుటకు ఆయన స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా ఎక్కడున్నారట? తోట చెట్ల మధ్య దావుకొని ఉన్నారంట. పిల్లరా, తోట చెట్ల మధ్య దాక్కుని ఉన్నారంట. ఈరోజు అంశం ఏంటంటే చూడండి, ముందుగా దీన్ని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రములేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా మమ్మల్ని సజీవుల లెక్కలో భద్రపరిచిన విధానాన్ని బట్టి నాయన మీకు నమ్మకం తెలియజేసుకుంటున్నాము ప్రభా. తండ్రి ప్రభా, మరి ప్రతి ఒక్కరు తండ్రి వాక్యం వింట కృప దయచేయండి నాయన ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరికి వినగల చెవులు గ్రహించగలమనుకున్న వాక్యానుసారంగా జీవిత జీవితం దయచేయమని మా ప్రభువైన యేసునామములో మరి వినమ్మంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు అంశం ఏంటంటే, నీవు ఎక్కడ ఉన్నావు? నీవు ఎక్కడ ఉన్నావు? సహజంగా మనుషులు అందరూ ఒక చోట ఉంటారు కదా. అందరూ ఒక చోట ఉంటారా? ఉండరు. తలా పని మీద నిమగ్నం అయిపోయి ఉంటారు. ఎవరికి తోచిన పని మీద వాళ్ళు ఉండొచ్చు. మరి త్రాగుబోతులు కావచ్చు, వ్యభిచారులు కావచ్చు, మరి కొండాలు చెప్పుకునే వాళ్ళు కావచ్చు, ఇక రకరకాల పనుల్లో బిజీగా ఉంటూ ఉంటారు. ఇక చూసినట్లయితే మరి దేవుని పని మీద ఉన్నవాళ్ళు, దేవుని పని మీద ఉంటే ఉన్న ఆనందము ఎక్కడ కూడా దొరకదన్న విషయాన్ని చాలామంది గ్రహించరు ప్రియులారా. ఆయన యొక్క పనిలో, ఆయన యొక్క మాటలు తెలుసుకుంటలో మరి ఎంతో ఆనందం ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఎక్కడున్నారంట? చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరమును విని, వారు తోటలో సంచరిస్తున్నారు. అందులో ప్రతిరోజు కూడా యెహోవా దేవుడు వచ్చి ఆదాము అవను పిలవగానే పరిగెత్తుకుని వచ్చేవారు వాళ్ళు. అంటే వారిలో అప్పటికి పాపం అనేది ప్రవేశించలేదు. వచ్చి చక్కగా మాట్లాడేవారు. ప్రతిరోజు వచ్చే వారితో పలకరించేవాడు. మరి ఈరోజు ఎందుకు వారు రాలేకపోయారు అంటే చూడండి, రాలేకపోయారంటే వారిలో ఏం ప్రవేశించింది? సిగ్గు అనేది వారికి తెలిసింది. పాపం అంటే ఏమిటో వారికి తెలిసింది. అందుకని యెహోవా దేవుని ఎదుటికి రాలేకపోయారు. వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు? తోట చెట్ల మధ్య వారు దాగుకొని ఉన్నారు అంటున్నారు. నిజమే. పాపం చేసే వాళ్ళందరూ ఏం చేస్తారు? కనపడతారా? కనపడరు కదా. పాపం చేసే వాళ్ళందరూ కూడా నేనేం చేయలేదు, నేను తప్పేం చేయలేదు అని బొంకే వాళ్ళే ఉంటారు. కానీ నేను చేశాను అని ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు ఉండరు ప్రియులారా. అదే ఇక్కడ కూడా అదే చూడండి, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావని అందుకతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉండిని కనుక. నీ స్వరము విన్నప్పుడు నేను ఎలా ఉన్నాను? దిగంబరిగా ఉన్నాను. నీ దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకుంటున్నా నేను. అందుకు ఆయన, నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? ఇంతకుముందు దిగంబరని తెలీదా? తెలీదు. కానీ ఇప్పుడు తెలిపింది ఎవరు? నువ్వు
దిగంబరివని ఇప్పుడు తెలిపింది ఎవరు? మరి దిగంబరిగా ఉంటేనే కనుక భయపడి దాగుకుంటున్నాను నేను. అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడేవాడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. నేను తినకూడదని చెప్పాను కదా, అన్ని చెట్లు ఫలములు తినండి, ఒక్క చెట్టు ఫలం మాత్రం మీరు తినొద్దు అని చెప్పాను. ఆ చెట్టు ఫలము తిన్నావా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నా. నేను తిన్నానని ఒప్పుకుంటున్నాడా ఆదాము? అక్కడే మనకు అర్థమైపోతుంది. నేను తిన్నాను దేవా అని ఒప్పుకుంటున్నాడా? నిజమే. ఆ స్త్రీ తీసుకొని వచ్చినప్పుడు ఆదాము ఏం చేయాలి? దేవుడు తినవద్దన్నాడు, తినకూడదు మనము అని వదిలిపెట్టాలి కదా, అది విడిచిపెట్టాలి కదా, నేను తినను అని చెప్పాలి కదా. మరి తినకుండా మరి హవ్వ తీసుకుని రాగానే గబగబ ఎందుకు తిన్నాడు? మరి అది ఒప్పుకోవట్లేదు. అక్కడ అతను తన తప్పును ఒప్పుకోవట్లేదు, కానీ ఆ స్త్రీ మీద నేరము మోపుతున్నాడు. ఇప్పుడు కూడా అదే, అప్పటి నుంచి వచ్చేది ఇప్పుడు అదే వస్తుంది. మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు మనం ఏం చేస్తున్నాం? మోపుతూనే ఉంటున్నాం. కనుక అందుకు ఆదాము, నాతో ఉంటకు నీవు నాకు ఇతను ఈ స్త్రీయే ఆ వృక్షఫలంలో కొని నాకు ఇయ్యగా నేను తింటున్నా. నేను ఈ స్త్రీ ఇస్తే తిన్నాను, లేదా తిన్నాను. చూడండి, అంటే తను మంచివాడు, స్త్రీ చెడ్డది అన్నట్లుగా అక్కడ తెలియజేస్తున్నాడు. కనుక దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్నా నేను. ఏ సర్పం చెప్పింది, నువ్వెందుకు తినాలి? దేవుడు చెప్పాడు కదా తినొద్దని. మరి ఏం చేస్తుంది? సర్పం మీద నేరం మోపుతుంది. కనుక సర్పం నన్ను మోసపుచ్చినందున తింటున్నాను. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాగుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడమ మీద కొట్టేదు అనెను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లను కందువు. అది వేదనతో నీవు పిల్లను కంటావు అని మరి యెహోవా దేవుడు తెలియజేశాడు. కాబట్టి ఆ రోజు వారు ఒప్పుకున్నట్లయితే ఇదంతా జరిగేది కాదు. కానీ వారు ఒప్పుకోలేదు. ఆదాము ఒప్పుకోలేదు. ముందు ఆ స్త్రీ ఇస్తే నేను తిన్నాను అన్నాడు. తిన్నాను ప్రభా, క్షమించు ప్రభా అంటాడేమో అనుకున్నాడు దేవుడు. క్షమించు ప్రభా అని అంటాడేమో అనుకున్నాడు ప్రభు, కానీ క్షమించమని అనలేదు. అదేవిధంగా ఇంకొకటి చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్నది ఆదాము తోటతెట్ల మధ్య దాగి ఉన్నాడు, ఆదాము హవ్వ. రెండవ దావీదు మిద్దె మీద ఉన్నాడు. రెండవ విషయం, దావీదు మిద్దె మీద ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు మిద్దె మీద దావీదు? పాపపు అంచుల్లో ఉన్నాడు దావీదు ఒక రాజు. ఇంతకు ముందు ఆయన గొర్రెల కాపరి. దేవుడు అతను ఏం చేశాడు? హెచ్చించాడు, రాజుగా హెచ్చించాడు. మన అటువంటి దావీదు ఏం చేశాడు? యుద్ధకాలంలో చూడండి, 11వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము. వసంతకాలమున రాజులు యుద్ధములకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారును ఇశ్రాయేలందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణంను ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. వారందరూ యుద్ధానికి పంపించాడు. వాళ్ళందరినీ అసలు ముందు ఉండాల్సింది ఎవరు? రాజు. కానీ రాజు మాత్రం వెళ్ళలేదు, అందరినీ పంపించాడు. ఈ యొక్క దావీదు మాత్రమే ఇక్కడే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు చూద్దాం. చూడండి, 2వ వచనంలో 11వ అధ్యాయం 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు
అందుకు వీళ్ళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచూ పైనుండి చూచుండగా, పైనుండి చూస్తున్నాడు. మిద్దె మీద నుండి పైనుండి నడుచుచూ పైనుండి చూస్తుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనబడేను. స్నానము చేయ ఒక స్త్రీ ఆమె కంటపడింది. అయితే ఆమె బహు సౌందర్యవతి అయింట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకుంటే ఒక దూతను పంపాను. ఒక దూత అంటే ఒక రాయబారి. ఆ యొక్క దూతని పంపించాడు. ఆమె ఎవరో తెలుసుకో అని పంపించాడు. అయితే అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్య అయిన బత్షెబ అని తెలియజేయగా, ఆమె ఎవరట? బత్షెబ. ఊరియా భార్య అయిన బత్షెబ అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపాను. దావీదు ఏం చేశాడు? దూతల చేత ఆ యొక్క బత్షెబను పిలువనంపాడు. చూడండి, మరి రాజు పిలిచాడు. పిలిస్తే మరి భయమే కదా, పిలిచాడు కదా, ఎందుకు పిలిచాడు అని చెప్పి భయపడుతూ ఈమె ఏం చేసింది? వెళ్ళింది. నేను రానని ఆమె అనలేదు, తిరస్కరించలేదు, వెళ్ళింది. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో ఏం చేశాడు? పాపం చేశాడు. ఆమె అతని దగ్గరికి రాగా ఆమెతో సైనించను కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చాను. ఆ స్త్రీ గర్భవతి, నేను గర్భవతిని అవుతున్నాయి. దావీదును వర్తమానం పంపగా దావీదు హిత్తీయుడగు ఊరియాకును నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చాను. ఊరియాను నా దగ్గర పంపించండి అంటే ఊరియా అతని సైన్యంలో ఉంటున్నాడు. ఆ ఊరియా యొక్క భార్య ఈ బత్షెబ. ఊరియాను ఏం చేశాడు? పంపించండి నా దగ్గరికి అన్నాడు. వచ్చాడు. వస్తే నువ్వు వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళి అన్నాడు. భార్య దగ్గరికి వెళ్ళమంటే అక్కడ అంత సైన్యము ఉంది, అంత యుద్ధం జరుగుతూ ఉంటే, అంత పోరు జరుగుతూ ఉంటే నేను భార్య దగ్గరికి నేను వెళ్ళను. చూసారా అతని యొక్క మరి ఎంత నిజాయితీయో చూడండి ఆయన పని పట్ల. మరి నేను వెళ్ళాలని చెప్పాడు, వెళ్ళలేదు. అంటే ఏంటి? అతని మీద నేరం మోపాలన్న ఉద్దేశ్యం అన్నమాట. ఇది చెప్పాలంటే చాలా ఉంటుంది మరి. కాబట్టి ఈ విధముగా దావీదు యుద్ధానికి వెళ్ళవలసిన టైంలో ఏం చేశాడు? మిద్దె మీద ఉండి స్త్రీని చూసి ఆ స్త్రీతో ఏం చేశాడు? పాపం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఏంటి? పాపపు అంచుల్లో నిలబడ్డాడు అన్నమాట మిద్దె మీద ఉండి. కాబట్టి ఈ విధముగా చేసేవాళ్ళు కూడా అనేక మంది, వ్యభిచారం చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. భార్యలకు తెలియకుండా వ్యభిచారం చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. భార్యలు అనుకుంటూ ఉంటారు, అబ్బో నా భర్త చాలా మంచివాడు అని. అమ్మా ఏం చేస్తున్నాడో మనకి తెలియదు. తెలిసేది ఎవరికి? ఒక దేవునికి మాత్రమే. కాబట్టి ఇక మూడవది చూసినట్లయితే చూడండి, అపోస్తల కార్యములు 20:9 చూసినట్లయితే, అపోస్తల కార్యములు 20:9. చూడండి, అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఐతుకు అనే ఎవరంటే ఒక యవనస్తుడు ఐతుకు కిటికీ మీద కూర్చున్నాడు. ఐతుకు అనే యవనస్తుడు. ఆదివారమున మేము రొట్టె విచ్చరకు కూడినప్పుడు పౌలు మర్నాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. అందరూ ఒక చోట కూర్చుండగా పౌలు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉన్నాయి. అప్పుడు ఐతుకు అనే ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి కిటికీలో కూర్చున్నాడండి.
అందరూ ఎక్కడ కూర్చున్నారు? కింద కూర్చున్నారు. కానీ ఈయన ఎక్కడ కూర్చున్నాడు? కిటికీ మీద కూర్చున్నాడు. కిటికీలో కూర్చోండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారమున జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడే ఎత్తబడెను. 3వ అంతస్తు నుండి కింద పడిపోయాడు. అంటే ఆ యొక్క నిద్రాభారంతో జోగి కనుక అంతటి పౌలు క్రిందకి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని మీరు తొందరపడకండి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతని ప్రాణము అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరాను. వారు బ్రతికిన చిన్నవారిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగాను. అంటే అక్కడ మరి పౌలు భక్తుడు ఐతుకనే వనస్తుణ్ణి మరి రక్షించినట్లుగా మనము చూస్తున్నాం అక్కడ. కాబట్టి ప్రియులారా, మనం ఇక్కడ 3 విషయాలకు మనము ధ్యానించుకున్నాం. అంటే మొదటి ఏంటి? ఆదాము తోట చెట్ల మధ్య దాగి ఉన్నాడు అన్న విషయము ధ్యానించుకున్నాం. రెండవది దావీదు మిద్దె మీద ఉండి ఈ విధముగా పాపానికి లోనయ్యాడు అన్న విషయాన్ని ధ్యానించుకున్నాం. మూడవది ఐదుకు కిటికీ మీద కూర్చున్నాడు. ఎందుకు? మరణపు అంచుల్లో కూర్చున్నాడు. కిటికీ మీద కూర్చున్నాడు. మరణపు అంచుల్లో మరణానికి చెరువులో కూర్చున్నాడు. అదేవిధంగా చూడండి, ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14 నుండి 16 వచనము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14 నుండి 16 వచనం చదువుకుందాం. చూడండి. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వారికి ఇచ్చిరి. యూదా ప్రభుతో ఎన్ని సంవత్సరాలు ప్రభుతో తిరిగాడు? 33 సంవత్సరాలు ప్రభువుతో తిరిగాడు. ఆయన యొక్క అద్భుతాలు చూశాడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చూశాడు. మరి అటువంటి వ్యక్తి ఏం చేశాడు? 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అంటే గురువుని అప్పగించడానికి సిద్ధపడిన వాడు యూదా ఇస్కరియోతు. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వారికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయన అప్పగించడానికి తగిన సమయంలో కనిపెట్టుతుండెను. అప్పటి నుండి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి. అందుకైన, మీరు పట్టణమందున్న పలానా మనుషుని వద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించేదని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. ఈ విధముగా మరి 26వ వచనం చూడండి. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరి ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల వరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. అనేకుల వరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసం కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. అంతటా ఒక కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి.
అదే విధంగా గెత్సెమనే తోటలో 36వ వచనంలో గెత్సెమనే తోటలో చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులంతా చెప్పి పేతురును జెబెదయి 2 కుమారులు వెంట పెట్టుకొని పోయి దుఃఖపట్టకు చింతాక్రాంతుడకును మొదలు పెట్టాను. అప్పుడు యేసు మరణమగినంతగా నా ప్రాణం బహు దుఃఖంతో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మనెను. ఇక చూడండి 44వ వచనంలో ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటల్ని చెప్పుతూ 3వ మారు ప్రార్థన చేశాను. ఏం మాటలు చెప్తున్నాడు ఆయన? మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్తున్నాడు. మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అంటే ఏం చేస్తున్నారు? వీళ్ళు నిద్రపోతున్నారు, వీళ్ళు శిష్యులు నిద్రపోతున్నారు. అయితే మరి 45వ వచనంలో అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు, లేండి వెళ్ళదాం, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. ఆ సమీపించిన వాడు ఎవరో మనకి తెలుసు. ఎవరు? 49 చూడండి. వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి, ఎవరు? యూదా ఇస్కరియోతు యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. బోధకుడా నీకు శుభము అని చెప్పి ముద్దు పెట్టుకొనెను. యేసు చిలకాడ నీవు చేయవచ్చునది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఇదంతా అవసరం లేదు, ఇంతవరకు మనకి చాలు. కనుక మరి ఎప్పుడూ దేవాలయంలో ఉండేవాడే కదా ప్రభు. మరి దొంగను పట్టుకున్నట్లుగా వచ్చి పట్టుకున్నారు అంటే మరి ఏమనుకోవాలి? అప్పచెప్పాడంటే. కాబట్టి గురువుని శిష్యుడు ఆ విధముగా 30 వెండి నాణాలకి అమ్మేసినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత జరిగింది ఏమిటో మనకి అందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రియులారా, మరి మనం ఎలా ఉండాలంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. దేవుని యందు ఎప్పుడు కూడా మనము భయం భక్తి కలిగి జీవించే వారిగా ఉండాలి. ఒకరి మీద ఒకరు చాడీలని చెప్పుకోకుండా, మరి గర్వం అహంకారం ఇవన్నీ లేకుండా మనం జీవించే వారిగా ఉండాలి. చూడండి, ఈ బ్రతుకు అనేది స్వల్పం, ఈ యొక్క జీవితం అనేది స్వల్పం. ఇప్పుడు చనిపోతే రేపటికి 2వ రోజు కదా. ఇక మట్టిలోకి వెళ్ళిపోతే ఇంకేం దేహం ఏమైపోతుంది? పురుగులు పట్టేస్తుంది. అలాంటి దేహము ఆ దేహము కొరకు మనం ఏం చేస్తున్నాం? మనము ఎంతో అహంకారంతో మనం జీవిస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ మనము వదిలిపెట్టేవారిగా ఉండాలి. మరి ఇప్పుడు ఆదాము హవ్వల్లో మనం ఏం చూసాం? మరి వాళ్ళిద్దరూ మరి ఒకరి మీద ఒకరు ఉండాలి చెప్పుకునేవారిగా ఉన్నారు. మరి రైతుకు ఏమో అందరి కింద కూర్చుంటే పైన కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాము. మరి ఇక్కడ గురువునేమో శిష్యుడు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ప్రియులారా, మనము మరి ఇలాంటివన్నీ మనలో లేకుండా చూసుకునేవారిగా ఉండాలి. ఏ టైము మనది కాదు, దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వినడానికి మనం సిద్ధంగా ఉండాలి. ప్రభువా నీ చిత్తం, నువ్వు ఎప్పుడు పిలుస్తావో అప్పుడు నేను రెడీ అంటే నువ్వు నీ జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకో, సజీవ యాగంగా సమర్పించుకునే వారిగా ఉండాలి. ఆ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు.
యోగంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముక్తము దేవా ప్రభా తండ్రి, ఇంతవరకునైనా ప్రభా తండ్రి, నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బడినైనా మీకు వందం తెలియజేసుకుంటున్నాం ప్రభా తండ్రి. వినవారు నాయన ప్రభా ప్రతి ఒక్కరూ తండ్రి వాక్యం విని అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవించడానికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున మరి వినమ్ముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారో ప్రతి ఒక్కరిలో మార మనసు కలవట కృప దయచేయమని మా ప్రభు అయిన యేసు నామమున మరి వినమ్ముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.